హాయ్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేస్తే ఇక్కడ నేను కొన్ని టైటిల్స్ ఇచ్చాను. ఇక్కడ అడిషను, మల్టిప్లికేషను, మ్యాక్సిమము, పర్సంటేజీ, ఓకే, మినిమము, డివిజను, సబ్స్ట్రాక్షన్. ఓకే, వీటి గురించి ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో అడిషన్ అనేది మనము యాడ్ చేయడం అనమాట. ఓకే, సమ్ చేయడం అంటారు. ఓకే, దీనికి చాలా ఉన్నాయి. 1 or 2 గురించి మనము ఈరోజు నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ అడిషన్లో కొన్ని వాల్యూస్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఈ వాల్యూస్ని ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకు రిజల్ట్స్ రావాలి అనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేసేసి ఓకే, జస్ట్ ఇక్కడ మనము ఆటో సమ్ కూడా చేయొచ్చు, లేదంటే కన్నా ఈక్వల్ టు సమ్ము రేంజ్ అనమాట. ఓకే, ఈక్వల్ టు సమ్ము ఓపెన్ బ్రాకెట్ అండ్ నెంబర్ 1 నెంబర్ 2 డాష్ 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 అని ఉంటుంది. నెంబర్ 1 అంటే రేంజ్ ఆఫ్ ది సెల్ అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు అడిషన్ కావాలి అనేది. ఓకే, అలా సెలెక్ట్ చేసేసి ఓకే, క్లోజ్డ్ బ్రాకెట్ క్లిక్ చేసి ఓకే, క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ అని క్లిక్ చేస్తే మనకి అడిషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలా అడిషన్ను చేయొచ్చు. ఓకే, వాల్యూస్ అనేటివి ఎక్కడైతే మనం చేంజ్ చేసామో ఆ వాల్యూస్ కూడా యాడ్ అయ్యి మనకి రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఇలా ఎంఎస్ ఎక్సెల్లో యాడ్ చేయొచ్చు. ఓకే, సబ్స్ట్రాక్షన్ గురించి నేర్చుకుందాము. ఓకే, ఫస్ట్ ఒక వాల్యూ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఇచ్చాను. దీంట్లో నుంచి దాన్ని ఓకే 8 - 5 అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు ఫస్ట్ రేంజ్ అండ్ మైనస్ అండ్ సెకండ్ రేంజ్ సెలెక్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా ఈజీగా సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, ఏ వాల్యూస్ అన్నా చేంజ్ చేసామనుకోండి. ఓకే, చేంజ్ చేస్తే ఓకే, సబ్స్ట్రాక్ట్ వాల్యూ హెవీగా ఉంది కాబట్టి మైనస్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇలాగ సబ్స్ట్రాక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఏంటంటే ఇక్కడ ఒక 2 వాల్యూస్ను మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ అనమాట. ఫస్ట్ వాల్యూ ఓకే 5 × 6 ఓకే ఈక్వల్ టు ఫస్ట్ మల్టిప్లికేషన్ రేంజ్, దెన్ మల్టిప్లికేషన్లో స్టార్ యూజ్ చేస్తాము. ఓకే, స్టార్ వాల్యూను షిఫ్ట్ పట్టుకొని స్టార్ను క్లిక్ చేస్తే ఓకే 5 × 6 = 30. ఓకే, ఇలాగ 5 × 2 = 10 ఇలాగ చేంజ్ చేసినా కూడా వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మల్టిప్లికేషన్ అనేది ఎక్సెల్లో చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, ఇక్కడ 18 × 3 ఓకే ఈక్వల్ టు ఫస్ట్ రేంజ్. ఓకే, 2 నెంబర్స్ని డివిజన్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్ టు ఓకే ఫస్ట్ రేంజ్, నెక్స్ట్ ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఓకే అండ్ సెకండ్ రేంజ్. ఓకే, ఎంటర్ క్లిక్ చేస్తే మనకి డివిజన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎంటర్ 3 × 6 = 18. ఓకే, అక్కడ 12 పెట్టాను, 3 × 2 = 3 × 4 = ఓకే 10 పెట్టాను. ఓకే, డెసిమల్ నెంబర్స్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలాగ డివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం. మ్యాక్సిమం వాల్యూ అంటే హైయెస్ట్ వాల్యూ. ఓకే, హైయెస్ట్ వాల్యూ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు మ్యాక్సిమంలో. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 54 ఎంటర్ చేశాను. 54 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్స్ ఓకే మ్యాక్స్ అనేది మ్యాక్స్ క్లిక్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ నెంబర్ 1 నెంబర్ 2 రేంజ్ అనమాట. ఇది అడిషనల్ లాగే సేమ్. ఓకే, రేంజ్ని సెలెక్ట్ చేసేసి క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే ఓకే 54 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ అనమాట. ఇలాగ మ్యాక్సిమం వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా వాల్యూ మారితే అది మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం వాల్యూ రూపంలో మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమం వాల్యూ. ఇక్కడ మినిమం వాల్యూలో స్మాలెస్ట్ వాల్యూ అనమాట. స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే దాన్ని మినిమం వాల్యూగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఈక్వల్ టు
ఈక్వల్ టు ఓకే 59 ఓకే ఈక్వల్ టు మిన్ మినిమమ్ ఓకే ఓపెన్ బ్రాకెట్ నెంబర్ 1 నెంబర్ 2 ఓకే రేంజ్ సెలెక్ట్ ద రేంజ్ దెన్ క్లోజ్ ద బ్రాకెట్ అండ్ ఎంటర్ ఓకే ప్రెస్ ద ఎంటర్ ఓకే 15 ఈజ్ ద మినిమమ్ వాల్యూ ఓకే 15 అనేది మనకి ఇక్కడ మినిమం వాల్యూ 2 అనేది మళ్ళీ చేంజ్ చేస్తే 2 అనేది మినిమం వాల్యూ ఓకే 1 చేసామనుకో 1 అనేది మినిమం వాల్యూ అనేది ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలాగ మనము మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే ఇంత ఒక 150 వేస్తున్నాయి ఇక్కడ 150కి 20% ఎంత 150లో 20% ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఈక్వల్ టు రేంజ్ తర్వాత మనం ఏం చేస్తామంటే కన్నా ఓకే రేంజ్ నెక్స్ట్ స్టార్ అనమాట స్టార్ 20% ఓకే 20% అంటే 150లో 20% 30 ఓకే లేదు నాకు 20% కాదు నాకు లేదు 30% కావాలి అనుకున్నాం అనుకో అక్కడ జస్ట్ 30% అని క్లిక్ చేసి ఎంటర్ చేస్తే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా మనము ఎంఎస్ ఎక్సెల్లో సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అనేటివి ఈజీగా మనము క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనము ఓకేనా. ఇలా మనము అడిషను మల్టిప్లికేషను మ్యాక్సిమము పర్సంటేజ్ మినిమము డివిజను సబ్స్ట్రాక్షన్ అనేటివి ఈ వీడియోలో చూసాము. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. Subscribe for more videos. Thank you. Bye-bye.